యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టే వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలా చేయుచుండుట అతడు కనుగొన్న ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాడిని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంతేనండి. నువ్వు కొద్దిగా విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు అత్యధికంగా విషయాల మీద నిన్ను దేవుడు పెడతారు. అంతే కదా. ఇప్పుడు మనం ఎవరినైనా పని వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, ఆ పనోళ్ళు ఏంటంటే మంచిగా పని చేశారనుకోండి, అప్పుడు వాళ్ళని వదులుతామేంటి? దేవుడు ఇక్కడ ఎన్నుకొని ఏర్పాటు చేసి నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పనోళ్ళు నమ్మకంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నమ్మకమైన పనోళ్ళని ఎవరైనా వదులుతారేంటి? ఆ నమ్మకత్వం అనేది మనం కోల్పోకూడదు ప్రభు దగ్గర నుంచి. షోయింగ్ స్వపారం కాదు. నేను మనుషుల ముందు యాక్ట్ చేసేసి ఇక్కడ దేవుడితో ఏమాత్రం రిలేషన్ లేకుండా, యేసు ప్రభుతో కానీ పరిశుద్ధాత్ముడితో కానీ ఏమాత్రం కూడా రిలేషన్ లేకుండా వెళ్ళి ఏదో మనుషుల ముందు చేసేసావు, మనుషుల ముందు యాక్ట్ చేస్తావు, మనుషుల ముందు ఏదో చేస్తావు, మనుషుల ముందు ఏదో మెప్పు పొందిస్తున్నావు. అదంతా నీతి విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా, దైవ చిత్తానికి విరుద్ధంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎవరు అంగీకరిస్తారైతే? అనుక్షణం ప్రతినిత్యం ప్రతి పాయింట్లో నీ ఆత్మ సాక్షి అనేది నిన్ను పాయింట్అవుట్ చేయకూడదు. అంటే అంతరాత్మ ఉంటుంది కదా, దేవుడిచ్చిన ఆత్మలో ఉంటుందా, అది పాయింట్అవుట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివసిస్తే ఆత్మని దుఃఖపరిచే పనులు, ఆత్మని బాధించే పనులు, వేధించే పనులు చేయకూడదు. చాలా సెన్సిటివ్ ఉంటారు. అదే మత్సరపడినంతగా ఆత్మ అపేక్షించిన అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో నివసిస్తే కనుక నీకు అర్థమవుతుంది ఆ సెన్సిటివిటీ ఏంటనేది. నీ ఆత్మే నీకు చెప్పేస్తూ ఉంటుంది నువ్వు వెళ్తున్న మార్గం సరి అయిందా కాదు. 24 కాకపోతే ఎల్లప్పుడూ దేవుడు బాధించరు. కొంతమంది ఏంటంటే నాకు ఆత్మ ఉంది, నేను ఆత్మ పనులు చేస్తున్నాను, అలవాటుగా వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎప్పుడో అలవాటు అది. ఈ లోపల వాళ్ళ ఆత్మ ఎక్కడో మొద్దుబారిపోయింది. అంటే వాళ్ళు ఇక బ్లంట్గా అయిపోయారు. ఎక్కడో వాళ్ళ హృదయాన్ని కఠినం చేసేసుకున్నారు. బ్లంట్ అయిపోయింది ఆత్మ. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము అలాగే ఉన్నాము అనుకుంటారు వీళ్ళు. ఆ ముందటి పరిస్థితులు ఏమున్నాయి అంటే అది ఎప్పుడో ఆ ప్రేమ చల్లారిపోయింది వాళ్ళకి. ఆ మొదటి ప్రేమను వదిలేశారు, ఆ మొదటి పరిస్థితిని వదిలేశారు. కానీ ఇంక మేము అలాగే కొనసాగుతున్నామని వీళ్ళు అలవాటుగా వెళ్ళిపోతుంటారు. ఈ లోపల దైవ చిత్తంలో ఎక్కడ సరిపోరు, దేవుని చిత్తానికి ఇంకా నమ్మకం ఎక్కడో తప్పింది వాళ్ళకి. కొంతమంది అసలు ఆ నమ్మకత్వాన్ని పొందుకోకుండానే వెళ్ళిపోతుంటారు, ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతుంటారు. మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది, కాని చెట్టు మంచి ఫలాలు ఎలా ఇస్తుంది అండి? చెడ్డ చెట్టు మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. ఆ ఫలమును బట్టి మనకు అర్థమైపోతుంటుంది. ఆత్మఫలం లేటి ప్రేమ, సంతోషము, సమాధానం, ఆశానిగ్రహం, సహనం, ఓర్పు, సాత్వికం, ఇంకా ఎటు మంచితనం, అసానిగ్రహం, దీర్ఘశాంతం, దయాలుత్వం, ఇవన్నీ కనబడాల మనలోన. ప్రేమ ఉండాలి మెయిన్, అన్నిటికంటే ప్రేమ. డబ్బా రేకులా వాగేయడం కాదు, ప్రేమ అనేది ఇంపార్టెంట్ కదా. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడిని యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాచుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినంలో వాడు అనుకున్నని గడియలో వాని యజమానులు వస్తారు. చూసారా అప్పుడు పరిస్థితి ఏంటండి? ఈ యొక్క దాసుడు అంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు, ఆ యొక్క ఫలాలు కావచ్చు, దేవుడిచ్చినటువంటి ప్రతి పరిస్థితిని కూడా కాలరాసేసుకునే టైప్ అన్నమాట. ఇతర దాసుల్ని కొట్టడం, వాళ్లకు టైంకి భోజనం పెట్టకపోవడం, తినడం, త్రాగడం, అంటే ఆదమార్పు. ఇంకేటి? ఆత్మీయ జీవితంలో బ్లంట్ అయిపోయారు వాళ్ళు.